హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ ఉమా. ఐఎమ్ అ స్టార్ వెండర్. అయితే మాకేంటి అంటున్నారా? ఏం లేదు, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు జనరల్గా స్టాంప్ వెండర్ అంటే తెలుసు కదా, ఎవరికైనా ఏదైనా అగ్రిమెంట్ అట్ ఎనీ టైం ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళే అనుకోండి, రెంటల్ అగ్రిమెంట్, టెనెంట్. జనరల్గా ఇప్పుడు ఏం చేస్తుంటారంటే, టెనెంట్ వచ్చిరా, ఇంట్లో దిగిరా, రెంట్కి ఇచ్చిరా, మంత్లీ రెంట్ పే చేస్తున్నారా, అంతే, అంతవరకే చూసుకుంటాం. కానీ తర్వాత అందరూ అట్లా అని కాదు. తర్వాత కొంతమంది ఏంటంటే, టెనెంట్ రెంట్‌కి కొట్టడం గానీ, ఏదైనా గొడవ పెట్టుకోవడం గానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ గానీ చేస్తున్నప్పుడు మన దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి తన టెనెంట్ అని చెప్పేసి. లేకపోతే వాళ్ళని వెకేట్ చేయించడం అంటే చాలా కష్టమైపోతదండి. సో, దాని పర్పస్ కంపల్సరీ రెంటల్ అగ్రీమెంట్ అనేది చాలా కంపల్సరీ చేయించుకోవాలి ఎవ్రీ 11 మంత్స్‌కి. దానివల్ల మనమే సేఫ్. పోతే ఏంది, రూ. 100 వేస్ట్. కాకపోతే అది చాలా వాలిడ్ అనమాట. ఆహ్, అంటే ఓనర్ రకంగానే కాదు, అందరు టెనెంట్స్ అట్లుంటారని కాదు గానీ, ఎంతకైనా సేఫ్ సైడ్. ఇప్పుడు టెనెంట్ వైస్ అనుకుందాం. టెనెంట్ వ్యూలో ఏంటంటే, ఇప్పుడు టెనెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు పని జేసుకోవడానికి. కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఒక కమ్యూనికేషన్ అడ్రెస్, ఇక్కడ ఆఫీస్‌లో ఇవ్వాలన్నా ఒక కమ్యూనికేషన్ అడ్రెస్ అనేది కావాలి. అది కావాలి అంటే అది దానికి వాలిడ్ ఏంటి, రెంటల్ అగ్రీమెంటే. సో, రెంటల్ అగ్రీమెంట్ ఈస్ కంపల్సరీ. అట్లా ఒక రకంగా రెంటల్ అగ్రీమెంట్. ఇంకా ఇండెమ్నిటీస్ బాండ్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కి గానీ, ఇంకా దేనికైనా సరే కొన్ని ఇండెమ్నిటీస్ ఉంటాయి. అఫిడవిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న అమౌంట్స్ లెండింగ్ ఇస్తారనమాట. హ్యాండ్ లోన్స్ ఇవ్వడం చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏం చేస్తారు, ట్రస్ట్ అంతే. మన వాళ్ళే గదా, ఎటు పోతేలే. సమ్‌టైమ్స్ మన వాళ్ళే మనం మోసం చేస్తారు. అది ఎట్లా అంటే, తీసుకునేటప్పుడు బానే తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు మేడం వాళ్ళ మనసు ఒప్పదనమాట. ఇయ్యాలనిపియదనమాట. అప్పుడు అట్లాంటి సిట్యుయేషన్ మనం ఏం చేస్తాం, ఒక్కోసారి నోట్ రాసుకుంటాము. అది వైట్ పేపర్ పైన రాసుకుంటాం. లేకపోతే అసలు పోనీలే చేతి బాధలు అని ఇచ్చేస్తాం. కానీ వైట్ పేపర్ ఇప్పుడు ఎప్పుడన్నా మనం అది రికవరీ చేయాలి అనుకుంటే, అప్పుడు రాకపోతే అప్పుడేం చేస్తాం, వైట్ పేపర్ వాలిడ్ ఉండదు. లీగల్‌గా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నప్పుడు మనం క్లెయిమ్ జేసుకోవాలంటే ఒక 100 రూపీస్ గురించి ఆలోచిస్తాం. కరెక్టే. కాకపోతే దానిపైన రాసుకుంటే ఏందంటే మీకు వాలిడిటీ ఉంటది. లీగల్‌గా మీరేమైనా ప్రొసీడింగ్ పెట్టుకోవడానికుంటది. ఇంకోటేందంటే క్లెయిమ్ జేసుకోవడానికి ఈజీ ఉంటదనమాట. సో, కంపల్సరీ బాండ్ పేపర్ పైన రాసుకుంటే ఏ నోట్ అయినా గూడా ఎంఓయూస్ ఉంటాయి. ఇంటర్నల్ ఎంఓయూస్ ఉంటాయి. ఏదైనా బాండ్ పేపర్ మీద రాసుకుంటే లీగల్‌గా వాలిడ్ ఉంటదనమాట. అందుకని బాండ్ పేపర్ సర్వీస్. అయితే చాలామంది ఏం ఆలోచిస్తుంటారంటే, ఇప్పుడు బాండ్ పేపర్స్ ఏడ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఎవ్వరు పోతారు, అంత టైం ఏడుంది అని ఆలోచిస్తుంటారు గదా! టైం లేక, అంటే యాక్చువల్‌గా అందరికి తెలుసు రెంటల్ అగ్రీమెంట్ చేసుకోవాలని తెలుసు, నోట్ రాసుకోవాలని తెలుసు. కానీ ఎవరి దగ్గర టైం లేదు కదా! అందరు బిజీయే. లైఫ్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది. తప్పదింక. ఒక్కసారి మనం ఆ ట్రెండ్‌కొచ్చేసామనమాట. ఒక స్టేజ్ నుంచి, ఆఫ్‌లైన్ స్టేజ్ నుంచి ఆన్‌లైన్‌కొచ్చేసినాం. ఇంక అందరూ అలవాటు పడిపోయినాం. నెక్స్ట్ జనరేషన్ అదే. ఇప్పుడు ఏదన్నా ఏ ప్రోడక్ట్ కొనాలన్నా పాల కాడికించి ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. ఆర్డర్ చేస్తున్నాం, వచ్చేస్తుంది. సో, అట్లా అయిపోయిందనమాట. సో, ఎవరి దగ్గర టైం అంటే ఆన్‌లైనే పర్చేజ్ చేసుకోవాలి. అది ట్రెండ్, అది ప్రెస్టీజ్ ఇష్యూ అది కాదు. టైం లేక. ఎవ్వరి దగ్గర నిజంగా చెప్పాలంటే టైమ్ ఈజ్ కరెక్ట్ వర్డ్. అందరూ అనుకుంటారు, ఆమెకేంది, వాళ్ళేంది, నా ఎట్లా ప్రెస్టీజ్ ఇష్యూ అది కాదు. రాంగ్ థాట్ అది. ఆ థాట్ నుంచి బయటికి రండి. ఎందుకంటే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉన్నాయి. అన్నీ మనం తెలవదు. మనం ఎప్పుడు షాప్‌కెళ్ళినా మనకి ఏది అవసరమో అదే తీసుకుంటాం. మిగతాది తెలీదు. అవి మేబీ మనం యూజ్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్ ఏమో. కానీ కొన్ని తెలీదు గదా! మనకి ఎలా తెలుస్తుందంటే ఆన్‌లైన్ వల్లే తెలుస్తుంది గదా! మనం ఒక కొత్తగా అప్‌డేట్ అవుతున్నాము అంటే ఆన్‌లైన్ వల్లనే గదా! సో, ఇదేం రాంగ్ ట్రెండ్ ఏం కాదు. అందరూ అనుకుంటారు, అట్లా చేయొద్దు. అది గూడా కరెక్టే, అట్లా చేయొద్దు. అప్పుడప్పుడు ఎళ్లి పర్చేజ్ చేయాలి. బట్ టైం లేనప్పుడు తప్పదు గదా! ఏం చేస్తాం? అట్లా అనమాట. సో, నాకు అట్లనే ఒక థాట్ వచ్చిందనమాట. ఏందంటే చాలా మందికి టైం లేక ఈ అగ్రీమెంట్స్ అన్నీ చేయరు. ఏదో వైట్ పేపర్ మీద రాసుకోవడం, లేకపోతే అది గూడా రాసుకోరు. ఏమైతదిలే అనుకోని.
కానీ అది ఆ లీగల్‌గా ఫేస్ చేసినప్పుడు అప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలుస్తది. అప్పుడు అట్లా చేసునుంటే నేను లీగల్ పేపర్ పైన దేనిపైన రాసుకుంటుంటే నాకు లీగల్‌గా నేను స్ట్రాంగ్ ఉంటుండే కదా అని ఏదో ఒక రకంగా థాట్ వస్తూనే ఉంటదనమాట. దానికోసమే నేనేం చేశానంటే ఆ థాట్ వచ్చిందనమాట. అందుకనే ఇప్పుడు నాకు ఎట్లాగో షాప్ ఉంది. నేను స్టాల్ పెట్టాను. నాకు కొంతమంది ఉన్నారు ఎంప్లాయీస్. వాళ్ళేం చేస్తారంటే అగ్రీమెంట్స్ అవి ఇవి చేసిస్తూ ఉంటారనమాట. మీరేమైనా డీటెయిల్స్ ఇవ్వగలిగితే ఇప్పుడు రెంటల్ అగ్రీమెంట్ గానీ, మనీ లెండింగ్ గానీ, మార్ట్‌గేజెస్ గానీ ఏదైనా సరే మీరు లీగల్‌గా ఏదైనా బాండ్ పేపర్ పైన రాసుకోవాలి. సేల్ అగ్రీమెంట్ కానీ, ఏదో కొంటున్నారు వస్తువే కానీ, ఇల్లే గానీ ఏదైనా సరే కొంటున్నారు. అగ్రీమెంట్ రాయించుకోవడానికి టైం లేదు. నాకు డీటెయిల్స్ పెట్టండి. నేను రెడీ చేసి పెడతా. డ్రాఫ్ట్ పంపిస్తాను చూసుకోండి. ఓకే అయితే మీరు వెహికల్ అన్నా బుక్ చేయండి. లేదంటే ర్యాపిడో ఏదైనా మీరైనా పర్సనల్‌గా వచ్చి ఆ టైంకొచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. టైం మీకు టైం సేవ్ అవుతది. ఆ డ్రాఫ్టింగ్ టైం అనేది మీకు సేవ్ అవుతది. ఇంకోటేంటంటే మేడం మీరు స్టాంప్ మెంబర్స్ గదా! ఇట్లా ప్రమోట్ చేయొచ్చా? అని అంటున్నారు గదా! ఓకే. నాకు గూడా అదే అనిపిచ్చింది. ప్రమోట్ చేయొద్దా అంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు స్టాంప్ మెంబర్స్ అని ఇప్పుడు గాదు గదా! ఎప్పటినుంచో వస్తున్న ట్రెండ్ అది. ఇప్పుడంటే ఆహ్, చాలాన్ సిస్టమ్ వచ్చింది. చాలాన్ సిస్టమ్ లేనప్పుడు గూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే చాలాన్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ కావాలో దానికి రిజిస్ట్రేషన్ చార్జెస్ అన్నీ చాలాన్ కట్టు. కానీ అంతకుముందు అన్నీ బాండ్ పేపర్స్ పైనే ప్రింట్ ఔట్ చేసేది. ఎంత స్టాంప్ డ్యూటీ ఉంటే అంత బాండ్ పేపర్ వాల్యూ తీసుకుంటుంది. ఆ స్కామ్ ఎప్పుడైతే అయిందో అప్పటినుంచి ఇంకా 100కే లిమిట్ చేసిరనమాట. 50, 20, 100 ఇప్పుడు ఆ 20, 50 కూడా డౌటే ఫ్యూచర్‌లో రన్ అయితదా లేదో తెలవదు గానీ 100 మాత్రం కంపల్సరీ. రూ. 100. ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది. ఒక స్టెప్ ఫార్వర్డ్ అంటే మేము కూడా ఇప్పుడు ఇంతకుముందు అట్లా స్టాంప్ మెంబర్స్ ఏం చేస్తుండే పెద్ద రిజిస్టర్ పెట్టుకొని దాంట్లో నేమ్, పర్చేజ్ నేమ్ అన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఆ పర్సనల్‌గా వస్తే ఆ పర్సన్ సైన్ చేసిన తర్వాత ఆయనకి బాండ్ పేపర్స్ ఇస్తుంది. ఇప్పుడు అది పోయింది. ఆన్‌లైన్ మాకు కూడా సేల్స్ ఆన్‌లైన్ అయిపోయిందనమాట. మేము కూడా డేటా ఆన్‌లైన్‌లోనే ఫీడ్ చేస్తున్నామనమాట. సర్వర్‌లోనే డైరెక్ట్‌గా ఫీడ్ చేస్తున్నాం. దేర్ ఈస్ నో రిజిస్టర్ సిస్టమ్. అది అయ్యి కూడా ఇన్ని రోజులయింది కదా! ఇప్పుడు చెప్తున్నారేంటి అని అంటున్నారు. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా ఈ వీడియో తీద్దాం అని చెప్పేసి. కానీ ఏంటంటే ఒక ఫియర్ ఉంటది కదా! అమ్మో! అమ్మో! అని చెప్పేసి. కాదు. ఇట్లా అయితే కాదు. ఏదో ఒకటి చెయ్యాలి. కంఫర్ట్ ఇప్పుడు అన్నిట్లల్లో కంఫర్ట్ వచ్చేసిందా? కదా! అందరికి. అన్ని యాస్పెక్ట్స్‌లో ఏదైనా కంఫర్ట్ జోన్‌లోనే చేసుకుంటున్నారు పనులు. ఇది కూడా ఎందుకు అన్‌కంఫర్ట్ కావాలి కస్టమరు? కదా! ఇది కూడా కంఫర్ట్‌గా ఎందుకు చేసుకోవద్దు? అని చెప్పేసి ఎట్లాగో గవర్నమెంటే మమ్మల్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసింది. ఆన్‌లైన్‌లో సేల్స్ చేస్తున్నాం గదా! సో, మేము కూడా ఇంకో స్టెప్ ఫార్వర్డ్ ఎళ్ళి మా సేల్స్ కూడా పెంచుకోవచ్చు కదా! విన్ విన్ సిట్యుయేషన్. విన్ విన్ సిట్యుయేషన్ అంటే ఇక్కడ మా సేల్ ప్రమోట్ అయితది. ఇక్కడ మీకు కంఫర్టబుల్ అట్ యువర్ మీ వర్క్ ఏందంటే మీ కంఫర్ట్ జోన్‌లో అయితది. మీరు జస్ట్ డీటెయిల్స్ ఇచ్చినామా అంతా రెడీ అయిన తర్వాత డ్రాఫ్ట్ చేసుకొని ప్రింట్ ఔట్ తీసుకున్నాం. కదా! ఎంత ఈజీ. చాలా టైం సేవ్ అయిపోతది కదా! సో, అందుకనే వీడియో తీసినా అనమాట. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నా నంబర్ కింద కామెంట్స్‌లో పెడతాను. ఆ నంబర్‌కి వాట్సాప్ చేయండి. నో కాల్స్. తెలుసు కదా! ఐయామ్ ఏ హౌస్ వైఫ్ అనమాట. హౌస్ వైఫ్ అంటే ఓకే. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్ అనమాట. ఏందంటే తెలుసు కదా! ఎప్పుడు ప్రతిసారి కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేను. వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్‌లో పెట్టండి. లేదంటే వాట్సాప్ నంబర్ ఉంది వాట్సాప్ చేయండి. అట్లా. బట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకటే కాదు. యాక్చువల్‌గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏందంటే ఇప్పుడు ఎఫ్ఎం ఎంతమంది వింటారు మీ దాంట్లో? ఇప్పుడు చూసే వాళ్ళలో చూస్తున్నారు కదా! ఎఫ్ఎం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటది కదా! నేను కూడా చాలా వింటుండే. ఈ మధ్యన టైం దొరకక కొంచెం బిజీ అయిపోయి వింటలేను గానీ అసలు చాలా ఎఫ్ఎం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏందంటే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు రోజు వచ్చి నేను వీడియో ఆన్ చేసి అగ్రీమెంట్స్ గురించే కాదు. అగ్రి ఎట్లాగో నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నా. మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు చేస్తారు. కానీ డైలీ అదే సోది చెప్పలేము కదా! కదా! అందుకనే ఒక చిన్న టాపిక్ అనమాట. అవేర్‌నెస్ అనమాట. ఒక అవేర్‌నెస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా సిట్యుయేషన్ మీ ఇన్సిడెంట్, మీరు సొసైటీలో చూసే ఇన్సిడెంట్ లేదంటే ఏదైనా అడ్వైస్ అనమాట. ఎవరికైనా
ఒక సొసైటీ పరంగా కానీ ఏదైనా ఇష్యూ చూసాము మీకు నచ్చలేదు, ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే గవర్నమెంట్‌కైనా పర్వాలేదు, ఒక పర్సన్స్‌కైనా పర్వాలేదు, ఇట్లా ఉంటే ఈ సిట్యుయేషన్ ఇట్లా టాకిల్ చేస్తే బాగుంటుంది. ఏదైనా అడ్వైజెస్ అనమాట. అవి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. డైలీ ఒక టాపిక్ లేకపోతే వీక్లీ 2 టైమ్స్ ఒక టాపిక్ పెట్టేసి ఆ టాపిక్ పైన డిస్కషన్ అనమాట. ఎనీ డిస్కషన్ అది ప్రమోట్ చేస్తే అంటే ఎంతో కొంత మంచి మాటలున్న మోరల్ సబ్జెక్ట్స్ అనమాట. మోరల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. నా కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంది. వాట్సాప్ అయినా చేయండి, లేదంటే కామెంట్ అయినా చేయండి. ఒక ఎజెండా అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం అని ఒక చిన్న ట్రయల్. ఎంకరేజ్ చేయగలిగితే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూద్దాం ఇది ఎట్లా ముందుకెళ్తుందో చెప్పలేము. బట్ నేనైతే ఈరోజు ఛానల్ స్టార్ట్ చేద్దామని ఒక చిన్న థాట్ తోటి. అది చేస్తూ ఉంటే ముందుకి ఇంకా కొత్త ఐడియాస్, టాపిక్స్ వస్తుంటాయి కదా, దానిపైన డిస్కస్ చేద్దామని చెప్పేసి అట్లా. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ మాత్రం బ్యాడ్గా పెట్టొద్దు ప్లీజ్. ఆమె హౌస్ వైఫ్ తెలుసు కదా, ఏదో ఒకటి చేయాలి అని థాట్ తోటి నేను చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చూద్దాం నెక్స్ట్ ఎంతవరకు. ఇది ఒకవేళ నాకు బాగా వచ్చింది, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఏమైనా ఉంటే ఓకే, థ్యాంక్ యూ, బాయ్.